నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరిక్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ తెలుసు, నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎలా అయితే ఆదరిస్తారో మన వీడియోస్ చూసే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకొని ఆ విధంగా వాటికి సాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సహాయం అంటే ఏమీ లేదండి, ఎక్కడైనా యానిమల్స్ ఫిజికల్ అబ్యూస్కి గురవుతున్నా, మెంటల్గా వాటిని ఎవరైనా టార్చర్ చేస్తున్నా ఫోన్లో రికార్డ్ చేయడం కాకుండా మీరు అడ్డుపడి ఆపే ప్రయత్నం చేయండి. మనకి భూమి మీద బతకడానికి ఎలాంటి హక్కు అయితే ఉందో, ప్రతి మనిషి ఎంత హ్యాపీగా జీవించాలని అనుకుంటామో అలాగే ఈ భూమి మీద ప్రతి జీవి కూడా అర్హులే హ్యాపీగా జీవించడానికి. సో కాబట్టి ఎక్కడైనా ఇలాంటి అబ్యూసెస్ జరుగుతుంటే మాత్రం దయచేసి ఆపండి. అలాగే చాలామంది వాళ్ళకి పర్సనల్గా ఉన్న కోరికలకి గుళ్ళకెళ్ళి దేవతలకి దేవుళ్ళకి మొక్కుతూ ఉంటారు. మాకు ఈ కోరిక నెరవేరితే మేము మేకని బలిస్తాము, కోళ్ళని బలిస్తాము, బర్రెల్ని బలిస్తాము అని చెప్పేసి. మీకున్న స్వార్థపూరితమైన కోరికలకి అసలు మీ కోరికతో సంబంధం లేని జీవుల్ని మీరు బలిస్తానని ఎలా చెప్తారు? అది కూడా వాటి పర్మిషన్ లేకుండా. సో చాలా తప్పు జరుగుతుంది. శంకరాచార్యులు వారు మనకి ఈ బలి ప్లేస్లో అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి చేస్తే అమ్మవారు శాంతిస్తారు. అలాగే మన ఏదైనా కోరికను కూడా తీర్చడానికి మనకి అవకాశం ఉంటుందని చెప్పేసి కుంకుమ పూజ అంటే రక్తవర్ణంలో ఉన్న కుంకుమ పూజ మనకు అందించడం జరిగింది. దయచేసి అందరూ కొంచెం ఆలోచించండి, మనం తప్పు చేస్తున్నామా, ఏం చేస్తున్నామా అనేది ఒకసారి మీకు మీరు ఆలోచించుకొని పనులు చేస్తూ ఉండండి. బట్ నేచర్ని, యానిమల్స్ని మనం ఎంత కాపాడుకోగలిగితే రాబోయే తరాలకు కావచ్చు, మనకి కావచ్చు, మన లైఫ్లో మనకి ఏదైనా మనం ఈ చేసిన సాయం ఏదైతే ఉంటుందో లైఫ్లో ఎప్పటికీ పోదు. ఏదో ఒక రూపంలో మనకి తిరిగి మళ్ళీ నేచర్ కావచ్చు, మనుషుల రూపంలోనే కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏ రూపంలోనైనా సరే సహాయం ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ అంటే ఏంటి, క్రిస్టల్ హీలింగ్ ఎలా చేయొచ్చు, ఇదొక కోర్స్ అనమాట. సో టారో రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కోర్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ, అలాగే స్పిరిచువాలిటీలో ఏదన్నా మీకు ఏదైనా నేర్చుకోవాలి ఒక కోర్స్ అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మెడిటేషన్కి సంబంధించిన డౌట్స్ కూడా ఎవరికైనా ఉండుంటే మెడిటేషన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కన్యా రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యా రాశికి సంబంధించి ఎవరైతే లవ్ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేయాలా, లేకపోతే ఇక్కడితోనే మనం ఆ రిలేషన్ బ్రేక్ చేసుకుని బయటికి వెళ్ళిపోవాలా అనే సందేహంలో ఉంటారు. అంతేకాకుండా పెళ్ళైన భార్య భర్తల మధ్యలో కూడా ఇలాంటి సందేహాలు ఉన్నాయి. అంటే ఒక క్రాస్ రోడ్లో ఉంటారు, విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటారు, ఒక ఎమోషనల్ ట్రామాలో ఉండి, ఒక డిప్రెషన్లో ఉండి గత కొంతకాలంగా కూడా ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలి, ఈ వ్యక్తితో కలిసి ఉండాలా లేకపోతే విడిపోవాలా, విడిపోతే నా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇన్ కేస్ భార్యాభర్తలు ఎవరికైనా సరే చిల్డ్రన్ ఉంటే కనుక వీళ్ళ భవిష్యత్తు ఏంటి, నేను సెపరేట్ అయిపోయిన తర్వాత పిల్లలతో కలిసి నేను నా జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతానా లేదా, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి. అంతేకాకుండా ఈ రిలేషన్ని మీరు ఎప్పటి నుంచో కొన్ని గొడవలు జరుగుతున్నా మీకు సంబంధించిన హస్బెండ్ కానివ్వండి, అంటే మీ వైఫ్ కానివ్వండి, లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్, కాబోయే లైఫ్ పార్ట్నర్ ఎవరైతే లవ్ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు గత కొంతకాలంగా కూడా వాళ్ళ బిహేవియర్లో కొన్ని చేంజెస్ ఆల్రెడీ చూస్తూ మీ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది, మీ ప్రయారిటీ తగ్గిపోతుంది, ఒకప్పుడున్నంత లవ్ఫుల్గా ఇప్పుడు రిలేషన్ లేదు, ఆ లవ్ మిస్ అవుతుంది, ఎక్కడో మిస్బ్యాలెన్స్ అవుతుంది, ఎఫెక్షన్ లేదు, కేర్ లేదు, ఏదో పేరుకి మెకానికల్గా రిలేషన్లో ఉన్నామంటే ఉన్నాము. అది ఏ రిలేషన్ అయినా సరే, ఒక ఫ్రెండ్షిప్ అయినా, లవ్ రిలేషన్షిప్ అయినా, లేదా మ్యారేజ్ అయిన భార్యాభర్తలైనా ఎవరైనా సరే ఏదో పేరుకి ఉన్నామంటే ఉన్నాం, కానీ మా ఇద్దరి మధ్యన ఎలాంటి కనెక్షన్ లేదు, మేము ఒకరంటే ఒకరికి ప్రేమ కానీ అభిమానం కానీ ఏదీ లేదు, ఏదో పేరుకున్నాం అంతే అన్నట్టుగా ఈ రిలేషన్ని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఎంత మీరు మీ 100% ఎఫర్ట్స్ పెట్టి ఈ రిలేషన్ని నిలబెట్టుకుందాము, ఈ పర్సన్ని చేంజ్ చేద్దాము అని ట్రై చేసినా అది వర్కౌట్ కాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది
మీరు ఎక్కడైతే వాళ్ళతో కలిసి ఉంటున్నారో అక్కడి నుంచి ఖచ్చితంగా వేరే హౌస్‌కో, లేకపోతే వేరే ఏరియాకో, లేదంటే వేరే స్టేట్‌కో మీరు షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ దగ్గర నుంచి శాశ్వతంగా దూరం అయితే అవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకుంటారు. ఒక 2, 3 రోజులు ఆలోచించినప్పటికీ కూడా ఇంకా ఇది ఏ రకంగానూ వర్కౌట్ అవ్వదని చెప్పేసి ఖచ్చితంగా అయితే ఒక క్లారిటీకొస్తారు, దూరమవుతారు. పర్సనల్ లైఫ్‌లో డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ అంతే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా పెళ్ళికి సంబంధించిన ప్రపోజల్స్ వచ్చినా, లవ్‌కి సంబంధించిన ప్రపోజల్ వచ్చినా గానీ, ఈ టైంలో ఏ ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేయకండి. ఎందుకంటే, అది చిరకాలం మీతో ఉండే రిలేషన్‌షిప్ మాత్రం కాదు. ఖచ్చితంగా మధ్యలో బ్రేక్ అయిపోద్ది. సో, అలాంటి రిలేషన్‌షిప్ మనకు అవసరం లేదు కాబట్టి, టెంపరరీ రిలేషన్‌షిప్ ఉండే అవకాశం ఉంది కాబట్టి, అలాంటి ఎందుకంటే నైట్ ఆఫ్ కప్స్ ఎప్పుడూ కూడా లైఫ్‌లో ది బెస్ట్ ఎమోషన్స్, ది బెస్ట్ లవబుల్ మూమెంట్స్, మంచి మెమరీస్ ఇస్తారు గానీ, వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండే పర్సన్స్ కాదు. ఫర్ ఎవర్ పర్సన్స్ కాదు. కాబట్టి టెంపరరీ ఆనందాలకి ఎక్సైట్ అయిపోయి, లేకపోతే వాళ్ళిచ్చే గిఫ్ట్స్‌కో, లేకపోతే ఏదన్నా ఏదైనా సరే దేనికి టెంప్ట్ అవ్వకుండా మీ భవిష్యత్తు గురించి ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. లవ్‌కి మాత్రం ఈ వారం రోజుల్లో ఎలాంటి డెసిషన్స్ మాత్రం దయచేసి తీసుకోకండి. అంటే వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయకండి. ఇకపోతే జాబ్ పరంగా మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉండబోతుంది. కొత్తగా జాబ్ ట్రేస్ చేసే వాళ్ళకి అనుకోని విధంగా మంచి జాబ్ అవకాశం వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసే వాళ్ళు కానివ్వండి, ఎప్పటినుంచో మీకు వస్తదనుకున్న ఆఫర్ రాకుండా ఉన్న వాళ్ళకి ఈ వారంలో ఖచ్చితంగా మీరు అబ్రాడ్ ట్రావెల్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాము అబ్రాడ్‌లో, మీకున్న స్కిల్‌తో అక్కడ ఏదైనా ఒకటి స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళకి, దానికి సంబంధించిన ఏవైనా మీరు ఆల్రెడీ అప్లై చేసున్నా, సక్సెస్‌ఫుల్‌గా ఈ వీక్‌లో దానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అంతేకాకుండా బిజినెస్‌లో కూడా మంచి ధనలాభం కనిపిస్తుంది. బాగా రాణిస్తారు. మీకున్న స్కిల్‌తో బాగా ప్రమోట్ చేయగలుగుతారు. జనాల్ని బాగా ఆకర్షించగలుగుతారు. జనాదరణ పెరుగుతుంది. మీ సేల్స్ పెరుగుతాయి. ఎలాంటి ప్రాజెక్ట్స్‌నైనా సరే గ్రాబ్ చేసుకోవడంలో ముందుంటారు. అలాగే సక్సెస్‌ఫుల్‌గా వచ్చిన ప్రాజెక్ట్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడంలో కూడా మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బాగా షార్ప్ చేసుకొని బాగా పని చేయగలుగుతారు. సక్సెస్‌ఫుల్ అనేది ఇటు బిజినెస్‌లో కావచ్చు, అలాగే జాబ్‌లో కావచ్చు 100% కనిపిస్తుంది. మీరున్న పొజిషన్ కంటే కూడా బెస్ట్ పొజిషన్‌కి రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది జాబ్ పరంగా. అలాగే బిజినెస్ పరంగా గాని చూసుకుంటే గనక మీ స్కిల్‌కి తగ్గ అవార్డ్ అంటే గుర్తింపు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. మేబీ అది ఆర్టిస్ట్‌లే కావచ్చు, ఓన్ బిజినెస్ రన్ చేసేవాళ్ళు మేబీ ఆర్టిస్ట్‌లే ఎక్కువ ఉంటారు కాబట్టి ఆర్టిస్ట్‌లే కావచ్చు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కొంతమంది ఎవరంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అంటే మ్యూజిక్‌కి సంబంధించిన వాళ్ళు, యాక్టర్స్ గానివ్వండి, ఏదైనా సరే కెమెరా డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, ఇటు బిజినెస్ పరంగాను చాలా ఎక్సలెంట్‌గా ఉండబోతుంది. అటు జాబ్ పరంగా కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉండబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు పాలిటిక్స్‌లో ఎవరైతే ఉన్నారో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అది పబ్లిక్ సెక్టార్ అయినా సరే, ప్రైవేట్ సెక్టార్ అయినా సరే, ఆడవాళ్ళు ఎక్కడైతే ది బెస్ట్ అథారిటికల్ పర్సన్‌గా ఒక జాబ్ ఎవరైతే చేస్తున్నారో, ఇంకా పవర్‌ఫుల్ పర్సన్‌గా మీరు ఎదిగే టైమ్ అని చెప్పొచ్చు. ఆల్ ది బెస్ట్.